వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై మండిపడ్డారు. సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను తిట్టగలను కానీ సంస్కారం అడ్డొస్తుందని అంటున్నారు. 2 ఏళ్లలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని కామెంట్ చేశారు. తన పార్టీలోని కట్టప్పల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. మెదడు చితికిపోయి ఏదో మాట్లాడినట్టే ఉన్నది. మొన్నేదో ప్రచారంలో మాట్లాడుతుండ ఆయన రథం మీద. ఆరూరు రమేష్ బీజేపీ పార్టీ నుండి వచ్చిండు. మరి నాకు చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఈ బీజేపీ పార్టీ పేర్లన్నీ ఏడబెడతారు అంటాడు. ఉన్నదే వీడియో బాబు? ఏం మాట్లాడుతున్నాడో సైలెన్స్. ఇక వాళ్ళు వినరు. కానీ నాగరాజు గారు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమైతలేదు. చిన్న మెదడు చితికిపోయి ఒక మహిళలను అగౌరవపరిచే విధంగా, ఒక పార్టీలను అగౌరవపరిచే విధంగా, యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్. ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలు స్వాస్థ్యం కాదు, విలువలు కావాలి కదా. మండలాలను మున్సిపాలిటీతో కలిపి రియల్ ఎస్టేట్ చేయాలన్నారు. ఏం మాట్లాడుతున్నావే నాగరాజు? అది మీ కాంగ్రెస్ పార్టీ అయినదే కాదే భూమి వరదరాజేశ్వరరావు. మీ కాంగ్రెస్ పార్టీ అయినా కాదు నాగరాజు గారు. దాన్ని రియల్ ఎస్టేట్ చేసి నీకు దగ్గర దోస్తే కదనే, దగ్గర దోస్తే కదా రియలైజ్ చేసింది. నువ్వు ఎస్ఐ ఉన్నప్పటి నుండి మొన్నటి దాకా కలుసుకునేటోళ్ళే కదా. మొన్న మున్సిపల్ గమ్మత్ ఏంటంటే, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్ వీళ్ళే వాడుకున్నారే. ఆయన సింగులా లెవెల్ ఆయన అందులోనే ఉన్నాడు, 4వ వార్డు ఇన్ఛార్జ్గా. ఆ వెంచాలనే ఉన్నాడు. అది మాకు తెలిసిన వాళ్ళు అయితే మా వాళ్ళు ఉండరు కదే. మరి ఈ పెళ్ళాన్ని ఏడుస్తావు? ఈయన ఒరిజినల్గా పొలిటీషియన్ కాదు, మీకు తెలుసు. పోలీసు బుద్ధి. ఈ గెస్ట్ హౌస్లు ఊకే ఈ గెస్ట్ హౌస్లో పండే బుద్ధి కదా. నౌకరు చేసినప్పుడు గెస్ట్ హౌస్లో పండే బుద్ధి కదా వీళ్ళకు. నేను యాజ్ ఏ పొలిటీషియన్గా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన. ఈ నియోజకవర్గ ప్రజల అవసరాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనుకున్నట్టు నేను. అది పర్వతగిరి అయినా, అది వర్ధనపేట అయినా, అది హసన్పర్తి అయినా, అది హనంకొండ అయినా, వారికి అందుబాటులో ఉండి వారు మన ఇంటికి వస్తే, మన ఆఫీస్కి వస్తే కూర్చొని వాళ్ళ బాధ చెప్పుకొని బుక్కెడు తిని ఇంత చాదాగిపోయే విధంగా మా పాలన ఉన్నది. అది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నువ్వు ఒక్క బుద్ధితోటి నువ్వు పోలీస్ నౌకరు చేసినప్పుడు గెస్ట్ హౌస్లలో పండేటో, నీ ఊకే గెస్ట్ హౌస్ ఏంద్రవై. ప్రజా అవసరాల కోసం. ఎందుకంటే నీ 2.5 ఏళ్ళలో ఏం చేసినావు అందరు చెప్పుకుంటారు. మేము క్యాంప్ ఆఫీస్కి పోతే దొరకడు, షాయద్ ఆయన పాపన పోలే. హనంకొండ పోతే గేట్లు బందు, ఒక్క బెంట ఎక్కితే తలుపు బందు. ఎవరిని కలిసినా, ఏ కార్యకర్తకు, ఏ బెనిఫిషరీకి భోజనం పెట్టినావు? మేము 10 సంవత్సరాల్లో ఏ పథకం ఇచ్చినా, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఏ కార్యక్రమం చేస్తే మేము భోజనం పెట్టి వచ్చిన మా ఓటర్ని, మా ప్రజల్ని కడుపిసారిచ్చి మేము భోజనం చేపించి చెక్కులు చేతిలో పెట్టి పంపేవాళ్ళం. ఇది నీకు నాకున్న తేడా. ఇంకోసారి మాట్లాడతాడు, ఏం డెవలప్మెంట్ చేసిర్రు, రోడ్లు, జంక్షన్లు, అంబేద్కర్ విగ్రహాలు, బస్టాండ్ చేస్తే అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అట. ఏం తేలో నాకు అర్థమవుతలేదు. అందుకనే కదా మరి డెవలప్మెంట్ అనేది అదే కదా.
ఏం చేసిల్లు రా అంటాడు. నాగరాజు నువ్వు రా అంటావు, ఏందిరా అని నాకు అనరాదు అబ్బాయి. మేము సంస్కారం ఉన్నోళ్ళం కదా, నేను ఎంఏ చదివిన కదా, సంస్కారం ఉన్నోండి. రాజకీయాల్లో సహనం అవసరం, ఓపిక అవసరం. నీ జాగీర్ కాదు, నీ పోలీస్ వ్యవహారం కాదు, రారా పోరా అంటే ఏందిరా అని అనరాకనా? లేకపోతే కేటీఆర్ టిల్లుగాడు అంటారు, నువ్వు బుల్లగాని అని అనరాదా? ఎందుకని రాదబ్బా? మాటకు మాటే కదా, ఏముంటుందబ్బా? నోరే కదా, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రా అంటే అరే అని వస్తుంది. ఇంకోటి అంటే నీ ఇంటికి ఎంత దూరం, నా ఇంటికి అంత దూరమే కదా. నేను వ్యాపారం చేసి సంపాదించిన, మరి నువ్వేం సంపాదించినావు నాగరాజు గారు? నీ ఉద్యోగం 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 50,000 నాకు తెలియదు. కానీ ఎలక్షన్ల ముందు ఇల్లు కాగితాలు పట్టుకొని ఎలక్షన్లకు పైసలు కావాలని తిరిగినావు కదా. మరి 2-3 నెలలనే నాకు మొన్న ఏదో టీవీలో చూసిన, ఏదో R&B ఏది డీ కన్వెన్షన్ ఆపేటి 8 కోట్ల గెస్ట్ హౌస్ కొన్నాడని. మరి మాకు తెలియదు, ప్రజలు మాట్లాడుతున్న విషయం. మరి నువ్వు ఉద్యోగం చేసి రాజకీయాలకు వచ్చిన 2 నెలలనే 3 నెలలనే మరి 8 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కొనవచ్చు. కానీ నేను 91 నుండి కాంట్రాక్టర్, స్వతహాగా ఆర్థికంగా ఎదిగినోండి. నాకు ఆ రోజు డూప్లెక్స్ భవనం, హైదరాబాదులో ఇల్లు, 120 ఎకరాల భూమి, నా పిల్లలు, నా వ్యవహారము, మదో పద్ధతి. పర్సనల్ ఎందుకు మాట్లాడుకోవాలి? మరి నీకు ఇల్లే ఉండే, గెస్ట్ హౌస్ ఎందుకైంది? సెటిల్మెంట్లకా? కొన్ని ఆడియోలు కూడా ఉండే, ఏదో నాకు చెప్తుర్రు. మేము ఎప్పుడు చేయలేదండి. ఏంటిది ఇసుకదా? మేము ఎప్పుడు చేయలే. నేను 10 ఏళ్ళలో ఇక్కడ మా ఇసుక వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆడియోలు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, నువ్వు ఉత్తగానే గాయి గత్తరయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, స్థిరత్వం లేకుండా ఎదుటి వ్యక్తిని ఉత్తనే బురదా చల్లుదాం, ఏదో మాట్లాడదామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఊరుకోవాలి? దేనికి? ఈ నియోజకవర్గానికి నువ్వు చేస్తానే చెయ్యి, దాని మీద మాట్లాడుతున్నాం మేము, దాని మీద మాట్లాడుతున్నాం. నువ్వు పర్సనల్ ఎందుకే? గత్తర మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీ కాంగ్రెస్. నిన్న ఆరూర్ రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి స్టేషన్లో ఏమో మాట్లాడుతున్నారు. అంటే మరి ఆయన ఎంఏ చదివిందని చెప్తున్నాడు. మరి టిల్లు గుల్లకు తేడా తెలియని వ్యక్తి విమర్శించే విధానం, టిల్లు అంటే హీరో, మీ హీరో బిరుదు ఇచ్చిన టిల్లు అని. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు కొట్టోడు అంటున్నాడు. మరి ఇద్దరిని పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో, మరి నువ్వు కూడా పక్క నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మరి టిల్లు అనే బిరుదు ఇచ్చిన దానికి నువ్వు నన్ను ఏదో అసభ్య పదజాలతో మాట్లాడు, నీ సంస్కారానికి వదిలేస్తా. నాకు కూడా అనొస్తుంది, ముల్లేక బాలనగలను, కానీ నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను, మరి చదువుకున్న వ్యక్తిని, మరి పోలీసు అది 35 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన, మరి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఇది తిట్టుకునే సంస్కృతి కాదు. మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు తీసుకొని వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి మున్సిపాలిటీలో ఎవరైతే లంబడి తండాలను కలిపినామో ఆ తండాలు తీసేస్తానో 100% తీసేస్తాను. మరి పగటి కళలు కంటాను ఇంకా వాళ్ళు, మేము 2 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తే అధికారం అని పగటి కళలు కట్టుకుంటా ఈ యొక్క డైలాగులు కొట్టుకుంటా నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి మా పిల్లలు, మా కొడుకు కోడలు, అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయికి నువ్వు వచ్చి చెక్ చేసుకో, లేకుంటే నీకు పంపిస్తా, ఆధారాలతో పంపిస్తా. ఆమె లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. దానికి 80 కోట్లతో సంథింగ్ ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. అక్కడ వచ్చి చూడండి, మీడియా మిత్రులు కూడా వచ్చి చూడండి. ఆ ఇల్లు పత్రం, ఆ లోన్, బ్యాంక్ లోన్ అవన్నీ చూసుకోండి. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, US రిటర్న్ అమ్మాయి, మా కోడలు డబుల్ PG.
మరి ఆమె చదువులో నువ్వు నేను ఎవరం కూడా బలదు మరి వాళ్ళని పట్టుకొని నువ్వు కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నావు. మరి నీ విజ్ఞతకి వదిలేస్తున్నావు. మానసికంగా మేమే గెలిచినాం అంటున్నాడు, నైతికంగా గెలిచిన అంటున్నాడు. మా పార్టీలో ఉన్న కట్టప్పల వల్ల అక్కడ టీఆర్ఎస్ ఒక 3 or 2 గెలిచింది. మేము ఏదైతే గెలవాలనుకున్న సీట్లు మా కట్టప్పల వల్ల అవి ఓడిపోయినాయి. తప్పనిసరిగా ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాను. వారిపైన చర్యలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. మరి సోదరునికి మౌలిక సదుపాయాలకు అభివృద్ధికి తేడా తెలుస్తలేదు. మరి 10 ఏళ్లలో ఇల్లు ఇవ్వలేదు, మరి మీ ఇల్లు ఇచ్చినాం. 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇచ్చినాం. మరి 10 ఏళ్లలో నువ్వు అభివృద్ధి ఏం చేసినావు? నువ్వు 10-20 ఏళ్ల నుండి నువ్వు కాంట్రాక్ట్ అన్నావు. నేను కాదంటలేను, నువ్వు కాంట్రాక్ట్. మరి నువ్వు కాంట్రాక్ట్ కాబట్టి ఓన్లీ నీ దృష్టి అంతా కూడా కాంట్రాక్ట్ పనుల మీద జరిగింది. రోడ్లు వేసినా అన్నారు. రోడ్లు మౌలిక సదుపాయాలు, నువ్వున్నాయాలి, నేనున్నాయాలి, ఎవడున్నాయాలి. స్ట్రీట్ లైట్లు పెట్టడం మౌలిక సదుపాయాలు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అభివృద్ధి అనేది నీ దృష్టి ఏంటిది అనేది మీకు క్వశ్చన్ చేసి ఫ్రస్ట్రేషన్లో మేము కాయిగత్తర అవుతున్నాం అంటాను. కాయిగత్తర కాదు, ఏం కాదు. నేను నిదానంగానే మాట్లాడతా. ఇవన్నీ కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని మేము ఏం పనులు చేయాలి ఇప్పటివరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా కార్యకర్తల మీద కానివ్వండి, లేకుంటే ఇంకెవరి మీద కానివ్వండి, లేక ల్యాండ్ విషయాలలో నీకు అమ్మనందుకు వాళ్ళని లాకప్లో వేసి కొట్టించి వీడియో కాల్ చూసి ఆనందపడినాను. మరి ఈ విషయాలన్నీ కూడా నేను గతంలో మీ నాయకులే అన్నారు, నేను అనలే. మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, గాజుల గలగలలేదు నిద్రపోవడం మావాడని మీ నాయకులే అన్నారు, నేను అనలేదు. నేను ఎందుకంటే నేనేమన్నా నీతో పార్ట్నర్నా, లేకుంటే నీతో ఏమన్నా షేర్ హోల్డర్నా, లేక నేనేం కాదు కదా. నేను అన్ని మీ నాయకులే కదా, మీ నాయకులే అన్నారు. మండలానికి మంచం అని వాళ్ళే అన్నారు, గాజుల గలగలలేదు నిద్రపోదని వాళ్ళే అన్నారు. వాళ్ళే కదా, వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది, నాకేం తెలుస్తుంది లేకుంటే. మరి నువ్వు ఏ విధంగా ఒక్కొక్క మండలానికి గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, దానికి చాలా మంది ఉదాహరణలు కూడా చెప్పిండ్రు, ఏ విధంగా వచ్చినాయి, వాటికి ఎవరు కట్టించిండ్రు. పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని కన్ను పెట్టుకున్నావు, కొంతమంది రియల్టర్లను అడ్డు పెట్టుకొని కట్టుకున్నావు అని వాళ్ళ నాయకులే చెప్పిండ్రు. నేను అంటలేను, ఇది ప్రజలలో ఉన్న స్పందన, నేను అనలేదు. నీ పర్సనల్ విషయాలు నాకు తెలియదు కదా. మరి మేము ఎంతవరకు కూడా నేను వర్ధన్నపేట నియోజకవర్గాన్ని, అది పాత సమితి, గత 15 ఏళ్ళు అంటే 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మినిస్టర్, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే. నేను అనేది ఏంటంటే అభివృద్ధి అనేది ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినావు అని అడుగుతున్నాను. నువ్వు కోనారెడ్డి చెరువు మీద